ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్సే లేదు. ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ టీచర్స్ ఏం కాదు, అవుట్ సోర్సింగ్ టీచర్స్. ఇక ఆనాడు ఏది 2016 నుండి గురుకులాలుగా మార్చగలిగారు, కానీ టీచింగ్ ఏదో గొప్పగా చేస్తున్నా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆడ కనిపించట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టడానికి మంజూరు చేయడం జరిగింది, ఇప్పుడు బిల్డింగ్లు కంప్లీట్ కాలేదు. కాంట్రాక్టర్ వచ్చిరు, కలిసిరు. కాంట్రాక్టర్ గారిని అడిగితే కాంట్రాక్టర్ గారు అంటున్నారు ఇంతవరకు మాకు బిల్సే రాలేదు సార్. మరి బాబు బిల్స్ రాని వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? చాలా హాస్టల్స్ చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలకి, ఆదివాసీ బిడ్డలకు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకు సొల్యూషన్ ఇస్తూనే ఇక్కడున్న అధికారులకు తప్పులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షలు పడేటట్టు చేస్తారు.